వెంకటాద్రి సమం స్థానే బ్రహ్మాండే నాస్తి కించనః వెంకటేశు సమో దేవో నభూతో నభవిష్యతి. వెంకటేశ్వరుని మించినటువంటి దైవం లేదు, తిరుమలను మించినటువంటి పవిత్రమైనటువంటి స్థలం లేదు అనేది మన పెద్దలందరికీ ఉన్నటువంటి నానుడి. దాని విషయంలో ఎవరు కూడా ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఏదైతే రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వర చౌదరి చేసిన, లడ్డూలో జరగని కల్తీని జరిగినట్టుగా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్న స్వామివారిని, ఆయన మాత్రం ఆయన యొక్క మహిమలను ఎప్పటికీ ప్రదర్శిస్తూనే ఉంటారు. ఆయనను ఆయన కాపాడుకుంటూ ఆయన మనకి ఏ విధంగా మనల్ని ఆయన చల్లగా చూస్తాడో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లడ్డూలో ఆయన కల్తీ జరిగిందని చెప్పలా, ఏకంగా లడ్డూలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారు అని చెప్పారు. ఎనిమల్ ఫ్యాట్ ఆయన అన్న మాటను మీకు వినిపిస్తాను తర్వాత. నేను ఈ వీడియో అయిన తర్వాత జంతువుల కొవ్వు వాడారు, ఎనిమల్ ఫ్యాట్ ను వాడారు, దేనికి బదులుగా నెయ్యికి బదులుగా అని తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. ఈ ఆరోపణ తర్వాత జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులందరూ కూడా ఆందోళనకు గురయ్యారు. ఆయన ఆరోపణ చేసిందే తడవుగా విచారణ కోసం ఒక సిట్ను కూడా ఏర్పాటు చేసేశారు. మరి రాజకీయ ప్రయోజనాలను ఆశించి చేశారా లేదా అన్నది తేలకముందే ఆ సిట్ను క్లోజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఆయనకు ఏర్పడ్డాయి. ఆయన సిట్ను ఒకదాన్ని ఏర్పాటు చేసేసి విచారణ ప్రారంభించమనేసరికి వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్లిన తర్వాత మీరే ఆరోపణ చేసి మీరే సిట్ ఎలా వేసుకుంటారు అని సుప్రీంకోర్టు వారు ప్రశ్నించిన తర్వాత సుప్రీంకోర్టు పరిధిలో మరి మేము సూచించిన ప్రకారం ఫలానా వాళ్ళని పెట్టుకుని సిట్ను వేయండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన తర్వాత, సిఐడి ఆధ్వర్యంలో జరగాలని చెప్పిన తర్వాత దాని క్రమం మొత్తం మారిపోయింది. ఆ తర్వాత నానా యాగి చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. సనాతనవాదిగా మరి తానొక్కడే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజల్లో సనాతనవాది అనే విధంగా తీవ్రంగా స్పందించారు. దేవాలయాల మెట్లు గడిగారు, కాషాయం ధరించారు, మరి కాకి బట్టలు వదిలేశారు. చాలా లోతుకు వెళ్లిపోయాడు ఆయన. వెళ్లిపోయి విపరీతంగా ప్రజలను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. సరే, ఆందోళనలు అనేవి ప్రజల్లో పెరిగిపోయినాయి, భక్తుల్లో మరీ ముఖ్యంగా భక్తుల్లో పెరిగిపోయినాయి. ఆందోళనల్ని తీవ్రస్థాయికి తీసుకువెళ్లటంలో చేయాల్సిందల్లా చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు.